మనుషునిగా వచ్చి మనుషుని కొరకు మరణించుట ఇది ఒక చరిత్రకు ఆశ్చర్యం. ఇది ఒక మనుషుని జీవిత మనుగడకు ఇది ఒక ఆనందం కలిగించే ఈ గొప్ప ప్రక్రియ, ఈ క్రియ. గనుక యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఈ లోకానికి దేవుడై ఉండి మనుషునిగా ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడై ఉండి పాపి కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. అంత గొప్ప మహోన్నతుడు ఈ చిన్న ప్రపంచంలో నివసించాలని ఆయన మనుషుని యొక్క శరీరములో మానవ హృదయాన్ని ఆయన తనకు నివాసంగా ఆ దేవుడు కోరుకొని ఉన్నాడు. గనుక ఒక మనుషుడు తన హృదయంలో దేవునికి చోటు ఇవ్వగలిగితే, ఆ స్థలాన్ని ఇవ్వగలిగితే, దానిని బట్టి దేవుడు ఎప్పుడు కూడా మనలో నివాసం చేయటానికి, మనతో ఉండడానికి, మనతో దేవుడు సహవాసం చేయటానికి అని ఎంతో ప్రేమనిష్టాన్ని మన పట్ల ఆయన చూపిస్తూ ఉన్నాడు. కనుక ఈ దినం, ఈ శుభ శుక్రవారం అనే దినం ఎందుకు శుభంగా మార్చబడింది, అశుభంగా లేదు అని అంటే, మానవాళి కొరకు దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టే దినం, పాపికి ప్రాయశ్చిత్తం కలిగించే దినం, పాపిని పరిశుద్ధునిగా చేసే దినం ఈ శుభ శుక్రవారం. అందుకే ఇది మంచి శుక్రవారంగా ఇది మానవ జీవితంలో అది ఆ విధంగా మార్చబడింది. అయితే బైబిల్ గ్రంథపు యొక్క చరిత్రలో మనం చూడగలిగితే ఎన్నో విషయాలు, ఎన్నో ఘట్టాలు మనకు కనబడుతూ ఉన్నాయి. యేసు ప్రభులు వారు కపాలమనబడే ఆ స్థలానికి వెళ్ళి ఆయన సిలువకు అప్పగింపబడక మునుపు ఆయన ఎన్నో శ్రమలు, ఎన్నో తీర్పులు, కొరడా దెబ్బలు, తృణీకారం, అవమానం, నిందలు, పిలాతు ముందు తీర్పు, అన్నా కైపుల ముందు తీర్పు, ఈ విధంగా ఆయన ఎన్నో తీర్పులు ఆయన పొంది అనుభవించి చివరకు మనుషులు వేసిన కేకలే గెలిపించి తన స్వరం వినబడకుండా మరుగుపరచబడి ఆ మనుషులు వేసిన కేకలు బట్టే ఆయన ఆ విధంగా సిలువకు అప్పగించేశారు. గనుక ఈరోజు ఆ సిలువ యజ్ఞం, ఆ యాగం ఈ ప్రపంచపు చరిత్రలో, ఈ ప్రపంచానికి ఆ చరిత్ర పుటంలో ఇది ఒక అద్భుతమైన ఒక కార్యంగా అది లిఖించబడింది. గనుక ఈరోజు దేవుని సంఘం ఈ విధంగా స్వేచ్ఛగా, సంతోషంగా, ఆనందంగా, కృతజ్ఞతా భావాన్ని కలిగి దేవుని సన్నిధికి వచ్చి ఎంత మంచిగా మనము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నామంటే, మనము దేవుని గణపరుస్తూ ఉంటున్నామంటే, దేవుడి సంఘానికి ఇచ్చిన గొప్ప విడుదల ఆ సిలువ నుండే మనకు వచ్చింది. ఆ సిలువ ద్వారా మాత్రమే మనకు సంధి, మనకి సమాధానం అనబడే ఆ మార్గాన్ని ఆ ప్రభులు వారు మన కొరకైనా కలుగు చేశారు. గనుక ఈ దినం ఏంటి ఆ చరిత్ర, ఆ సమాచారం అంటే, ఆ సమాచారం ఏంటంటే, ఆయన పస్కాను భుజించిన తర్వాత, ఆయన పస్కాను తీసుకొని భుజించిన తర్వాత తన శిష్యులు తను పాటలు పాడుకుంటూ, కీర్తనలు పాడుకుంటూ ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. దానికి మునిపే ఇస్కరియోతు యూదా శాస్త్రులతో పరిచయులతో చెయ్యి కలిపి ధనము నాకు ఇవ్వండి అని చెప్పి, నేను క్రీస్తుని మీకు అప్పగిస్తాను అని చెప్పి ఆయన డబ్బుకు కుదుర్చుకొని ఆయన ఏం చేస్తారంటే యేసును అప్పగించే ఆ సమయం కొరకు ఆయన వేచి కాచి కనిపెట్టి ఉన్నాడు. సరే, ఆ పస్కా అయిపోయిన తర్వాత ఆయన ఆ ఒలీవల కొండకు వెళ్ళి ఏమండి ఆ యొక్క గెత్సేమనే తోటకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు రాణువు వారు, రోమా సైనికులు వెళ్ళి
యేసును బంధించి పట్టుకోవాలి అని చూస్తున్నారు. ఆయన దగ్గరకు వెళ్ళిన వెంటనే ఆయన మహిమ, ఆయన ప్రసన్నత, ఆయన ప్రభావం అనేది ఎంత ఉన్నతంగా ప్రకాశించిందో మనము చెప్పలేము. యేసును పట్టుకోవాలి అని వెళ్ళిన ఆ సైనికులకు యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, నేనే యేసును అని చెప్పినప్పుడు వాళ్ళెంతో ఆశ్చర్యపోతూ, ఆశ్చర్యానికి గురైపోతూ, నీవే యేసువా అని చెప్పి ఆయన పట్టుకొని తీసుకొని బంధించి వస్తూ ఉంటున్నప్పుడు పేతురు కత్తి తీసి ఒక సైనికుని యొక్క చెవుని తెగ నరికి క్రిందను అది పడిపోతూ ఉందన్నమాట. ఆ సైనికుని పేరు మల్కు అని మనం బైబిల్లో చూస్తాం. ఆ విధంగా పట్టుకున్న తర్వాత, జరిగిన తర్వాత యేసయ్య అంటాడు ఈ విధంగా, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడు కనుక పేతురు నువ్వు ఆ విధంగా చేయొద్దు అని చెప్పి ఆ చెవుని తీసుకుని యేసయ్య సౌండ్లో మార్పు అనుకోండి. ఆ చెవుని తీసుకుని యేసయ్య ఏం చేస్తాడంటే ఆ మలుకు చెవికి మళ్ళా అతికించి అక్కడ పెట్టి ఆ విధంగా స్వస్థపరుస్తూ ఉంటాడు. ఆయన తీసుకొని వెళ్తారు. ఆ రోజు తీసుకొని వెళ్ళి అది బంధించబడిన దినము కాబట్టి పిలాతు దగ్గర నిలబెడుతూ ఉంటారు. ఆ దినమున పిలాతు గవర్నర్గా ఉన్నాడు కనుక ఆయన తీర్పు చేయాలి కనుక, తీర్పు జరిగించాలి కనుక ఆ దినమున 2-3 పర్యాయాలు ఆ స్థలానికి వస్తారు. యేసులో ఏ దోషము కనుగొనలేక, చూడలేక మరలా మరొక స్థలానికి పంపిస్తాడు. అన్న కైపుల దగ్గర తీసుకుని వెళ్ళండి అని అంటారు. అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ కూడా విచారణ జరగదు. మరలా తీసుకుని పిలాతు దగ్గరికే యేసయ్య తేపడతాడు. ఆ విధంగా తీసుకుని వచ్చిన తర్వాత యేసయ్య మౌనంగా ఉండిపోతాడు. ఆయన సమాధానం ఏమి కూడా చెప్పరు. నీవు యూదులకు రాజువా అని యేసయ్యని పిలాతు అడిగినప్పుడు, నేను రాజునే, నా రాజ్యం వేరు, నా రాజ్యం ఆత్మ సంబంధమైనది అని చెప్పి యేసు రాజ్యాన్ని గురించి ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అయితే పిలాతు యూదా జనాంగం యొక్క మెప్పును కోరుకొని ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆ ప్రజల యొక్క, ఆ యూదా జనాంగం యొక్క మన్నన, గౌరవాన్ని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు ఆ విధంగా ఆయన చేస్తూ ఉంటాడు. ఎన్ని చేసినా సరే యేసయ్యను విడిపించాలి అని అనుకోవటం తనకు కష్టతరంగా మార్చబడింది. ఎందుకు అని మీరు అడిగినట్లయితే, అక్కడ ఉన్న ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, హేరోదీయులు, సద్దూకయ్యులు అనేక మంది యేసును సిలువవేయండి అని ముక్త కంఠముతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పిలాతుకు ఒక ఆలోచన వచ్చింది. మన ప్రాంతంలో గజ దొంగ బరబ్బా ఉన్నాడు కదా, ఆ బరబ్బాను మనము సిలువ వేసి, మనము బంధించి, మనము యేసుని విడుదల చేద్దాం అని చెప్పినప్పుడు వాళ్ళు అనే మాట ఏంటంటే, బరబ్బాను ఆ విధంగానే ఉంచండి, కానీ యేసుకు మాత్రమే సిలువ వేయండి అని చెప్పి బరబ్బాను గురించి మర్చిపోయి యేసయ్య గురించి ఆ ప్రజలు అందరూ కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. వారు ఆ మాట్లాడుతూ యేసును సిలువ వేయండి అని అంటున్నప్పుడు వారు అనే మాట ఏంటంటే, యేసు యొక్క రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండనివ్వండి. ఆయన గొప్ప ద్రోహం చేశాడు, ఆయన గొప్ప దోషి, ఆయన గొప్ప అక్రమస్తుడు అని చెప్పి అనేక మంది ఆ విధంగా చెబుతూ ఉంటారు. ఆ చెప్పిన ఏమండి ఆ విషయాన్ని బట్టే యూదుల చరిత్రలో ఇంచుమించు 10 లక్షల మంది మీదకు ఆ శాపం వచ్చి ఆ దినమున ప్రజలు అనేక మంది యెరూషలేము నాశనం చేయబడి, ప్రజలు హింసించబడి, హతము చేయబడి, హత్య చేయబడి, శత్రువుకు అప్పగించబడి, ఆ దినాన ఇంచుమించు 10 లక్షల మంది యూదులు వారు చెప్పిన ఆ మాటను బట్టి వారికి శాపముగా మార్చబడి, ఆ శాపం వారి జీవితంలో పాపముగా మార్చబడి, అంతమంది
అంత పెద్ద వధ ఎప్పుడు కూడా చరిత్రలో జరగలేదు అని చెప్పి బైబిల్ పండితులు ఆ విధంగా ఆ శ్రమ గురించి వారి గ్రంథాల్లో లిఖితము చేసుకుంటూ వచ్చారు, వ్రాసుకుంటూ వచ్చారు. అయితే ఆ విధంగా అయిపోయిన తర్వాత యేసయ్యను కొరడా దెబ్బలకు అప్పగించారు, కొరడా దెబ్బలు కొట్టమని. ఎందుకో తెలుసా? ఒక బానిసను కొట్టే ఆ విధానం, ఆ అలవాటు ఆ దేశంలో ఉంది. ఎవరైనా ఒక వ్యక్తి దోష అని తెలిసినట్లయితే ఆ దోషను తీసుకుని వచ్చి కొరడా దెబ్బలతో కొట్టి శిక్షను అధికం చేసి దానితో సరిపోతుంది అని తృప్తిగా ఉంటే, ఆ తృప్తి కలిగిన తర్వాత మాత్రమే వారు బానిసను విడిచిపెట్టేస్తారు, ఆ శిక్ష విధించిన తర్వాత. కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే, యేసయ్యను అక్రమస్తునిగా గుర్తించారు, బానిసగా గుర్తించారు. ఆయన తీసుకుని వచ్చారు, కొరడా దెబ్బలు కొట్టారు, 30 దెబ్బలు కొట్టారు. ఆ కొట్టిన తర్వాత కూడా ఆ ప్రజలకు ఇంకా ఆ కసి తీరలేదు. ఇంకా యేసయ్యను ఏదో చేయాలి అని చెప్పి ఆ 39 దెబ్బలు కూడా ఆయనకు చాలవన్నట్టుగా అనేక మంది ప్రజలు మాట్లాడారు. అయితే ఆ తరువాత జరిగిన సంగతి ఏంటంటే, ఆయనను యూదులకు పిలాతు చేతులకు అడుగుకొని, ఈ నేరం మా మీద, మా పిల్లల మీద ఉండకుండా ఉండునుగాకని చెప్పి చేతులు కడుక్కొని, రక్తాపరాధము నిమిత్తమై, ఆ పాపము నిమిత్తమై, ఆ నీతిమంతుని యొక్క రక్తం మా మీద ఉండకుండా ఈ విషయంలో మేము జోక్యం చేసుకోం, ఆ శిక్ష మా మీదకి రాకూడదని చెప్పి ఆ రోజున పిలాతు చేతులు కడుగుకొని వారికి యేసయ్యను అప్పగిస్తారు. ఆ విధంగా అప్పగించిన తర్వాత హింసలు పెట్టి, శ్రమ పెట్టి, బాధ పెట్టి, హేళన చేసి, గేలి చేసి, అవమానపరిచి, పిడిగుద్దులు గుద్ది, ముఖము మీద ఉమ్ము వేసి, ప్రవచించమని చెప్పి గేలిగా హేళన చేస్తూ అపహాస్యంగా ఆయన గురించి ఆ విధంగా మాట్లాడుతూ చివరకు సిలువకు ఆయనను అప్పగిస్తారు. ఆయన సిలువకు అప్పగించిన తర్వాత ఎన్నో తీర్పులు తీరుస్తారు. ఆ తీర్పులలో కూడా ఒక్క దోషం ఉందని కూడా ఎవరు కనుగొనలేకపోతారు. 6-7 తీర్పులు తీర్చినప్పుడు ఈ 6 తీర్పులు కూడా అవి ఒట్టివే, అవి అబద్ధమే, అందులో సత్యము లేదని చెప్పి అవన్నీ కూడా చరిత్రలో మనకు ఆధారంగా అవి మనకు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాయి, ఆ విధంగా వ్రాయబడి ఉంది. అయితే యేసయ్యను ఆ విధంగా వారు ఆలోచన చేసిన తర్వాత వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఇరువురి దొంగల మధ్యలో కపాలము అనబడే ఆ స్థలమునకు యేసును తీసుకొని వెళ్ళి కపాలం అనబడే ఆ స్థలానికి తీసుకొని వెళ్ళి ఇరువురు దొంగల మధ్యన యేసయ్యను సిలువకు అప్పగిస్తారు. ఇంత శిక్ష, ఇంత శ్రమ, ఇంత నష్టం, ఇంత పాతకం దేని కొరకు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇవన్నీ కూడా నీ కొరకు, నా కొరకు, మన కొరకు మన యేసయ్య అంత శిక్షను, ఆ శ్రమను ఆయన పొందుకున్నారు. ఆయన సిలువకు ఆ విధంగా సిలువను మోసుకుంటూ పడిపోతున్న సమయంలో, తూలిపోతున్న సమయంలో, తొట్టుపాటు పడుతున్న సమయంలో ఒక వ్యక్తి సీమోను అనబడే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే కురేనీయుడు అనబడే ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆ సీమోను. ఆయన వచ్చి యేసయ్య సిలువ మోయలేకుండా ఉంటున్నప్పుడు ఆ సిలువను పట్టుకోవాలి, అది భరించాలి అని చెప్పి ఆయన కొంతవరకు మాత్రమే ఆ సిలువను మోసి ఆ మంచి పరిశుద్ధమైన ఆ మంచి కార్యములో సీమోను కూడా పాలు పొందుకునే విధంగా దేవుడు ఆ మనుషునికి కృప చూపించాడు. దేవుడు అంత గొప్పవాడు, దేవుడు అంత కనికరము, ప్రేమ కలిగిన దేవుడైన. ఆ తర్వాత ఆయనను తీసుకుని వెళ్ళి సిలువ వేయటానికి
ఆయన సిలువ మీద పరుండు పెట్టి కాళ్ళకు చేతులకు కరుకు మేకలు, కఠినాత్ములు ఆ విధంగా నిష్కారణంగా దయా దాక్షిణ్యము లేకుండా, కనికరము లేకుండా, ఎటువంటి ప్రేమాభిమానము లేకుండా, రోమా సైనికులు కఠినులు గనుక, కఠినమైన మనస్సు కలిగిన వారు గనుక యేసయ్యను ఆ రోజు ఆ విధంగా సిలువకు తీర్పు తరువాత ఆ తదనంతరం ఆయనను ఆ విధంగా సిలువకు అప్పగించేస్తారు. ఆయన సిలువలో కపాలమనబడే ఆ స్థలము మీద, గొల్గోతా కొండ మీద, కల్వరి గిరి మీద ఆయనను ఇరువురు దొంగల మధ్యన ఆ సిలువను వేసినట్టుగా మనము బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. ఆ సిలువలో ప్రభులు వారు పలికిన మాటలే 7 మాటలు. నేటి క్రైస్తవ లోకమంతా కూడా ఈ 7 మాటలు, ఈ ప్రపంచపు చరిత్రలో అనేక మంది ఒక్కొక్క మాటలో ఒక్కొక్క బాధ్యత ఉంది, ఒక్కొక్క విధానం ఉంది, ఒక్కొక్క సత్యం ఉందని చెప్పి ఈ 7 మాటలు ప్రపంచమందంతట ఉన్న క్రైస్తవ లోకం అంతా కూడా ఆ విధంగా క్రీస్తుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్న ఆ వైనం, ఆ విధానాన్ని మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఈ 7 మాటల ద్వారా కూడా ప్రపంచంలో అనేక మంది అక్కడక్కడ అనేకమైన విధాలుగా అనేక మంది ప్రభు కొరకు సిద్ధపడిన వారు, రక్షణ పొందిన వారు, మారు మనసు పొందిన వారు, సరిచేయబడిన వారు, బాధ్యత కలిగిన వారు, దేవుని కొరకు పడిపోయిన వారు, తిరిగి లేచి దేవుని కొరకు జీవించిన వారు, ఒక నూతనత్వాన్ని, ఒక నూతన విధానంలో వారు వారి జీవితాన్ని కట్టుకొని దేవుని కొరకు మంచిగా మార్చబడిన వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మనము కూడా ఆ విధంగా మార్చబడి మనము ప్రభు యొక్క సంఘానికి సన్నిధికి మనం వచ్చి ఉన్నాం గనుక ఈ దినం ఇటువంటి మంచి ఈ కార్యక్రమంలో ఈ యొక్క శుభశుక్రవారపు దినమున ఈ మంచి అవకాశాన్ని మనకిచ్చిన ఆ దేవాది దేవునికే మనము మహిమ ఘనత ప్రభావాలు చెల్లించ బద్దులమై ఉన్నాం కనుక మనము 7 మాటలకు వెళ్ళక మునుపు మన మధ్యలో కొంతమంది యవన బిడ్డలు, కొంతమంది సహోదరీలు, కొంతమంది దేవుని సేవకులు కూడా ఆ వాక్యాల కొరకు సిద్ధంగా ఉన్నారు కనుక మీ మధ్యలో వారు వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మీరు వారి మాట విని దీవించబడి ఆశీర్వాదాన్ని పొందుకోండి.